ఏమండి? హ్మ్. 10థ్‌కి వీళ్ళది పెళ్ళంట. హ్మ్. 9థ్‌కి పెళ్లి బాప్టిజం అంట. పెళ్లి బాప్టిజం కరెక్టే అంటారా? పెళ్లి బాప్తిస్మం అనేది వాక్యవిరుద్ధం అమ్మ. పెళ్ళికి బాప్తిస్మానికి సంబంధం లేదు. బాప్తిస్మం అనే విషయానికి వచ్చినప్పుడు యేసు ప్రభువును రక్షకునిగాను ప్రభువునుగాను స్వీకరించినటువంటి ప్రతి వ్యక్తి బాప్తిసం తీసుకోవాలనేటువంటి ఆజ్ఞ ఉంది. ఆ విధంగానే బాప్టిజం తీసుకోవాలి తప్ప పెళ్ళిళ్ళకి బాప్టిజం తీసుకోవడం అనేది ఎంటైర్లీ రాంగ్. ఇంకో విషయం చెప్పడానికి ఇష్టపడతాను నేను. పరిశుద్ధాత్ముడు హృదయంలో కార్యం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి యొక్క పాపములను ఒప్పింపజేసి పశ్చాత్తాప పడినప్పుడే ఆయనలో మారు మనస్సు వస్తుంది. ఆ మారు మనస్సును బట్టి యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి బాప్టిజం తీసుకోలే తప్ప పెళ్ళికనో మరొక ఉద్దేశానికనో బాప్టిజం తీసుకోవడం అనేది ఎంటైర్లీ రాంగ్. అసలు ఈ పద్ధతి ఎప్పుడు పోతుందో ఏమో, కానీ ఇలా జరగటం అనేది చాలా విచారకరం, ఆలోచించాల్సినటువంటి విషయం.